నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. గోవు తల్లితో సమానం. చాలా సందర్భాల్లో మనం చెప్తూనే ఉంటాం. ముక్కోటి దేవతలను సందర్శించలేని వాళ్ళు, ముక్కోటి దేవతలను పూజించలేని వాళ్ళు గోవు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలను పూజించినట్టే అవుతుంది అని. ఇక ధర్మం మీద దాడి చేయాలని చూసిన కుహానా శక్తులన్నీ కూడా గోవులను వధిస్తూ లేకపోతే గోవులను హింస పెడుతూ ధర్మం మీద దాడి చేసిన పైశాచిక ఆనందాన్ని పొందుతూనే ఉంటారు. ఈ విషయం మనకు తెలుసు. గోవుల్ని రక్షించడానికి బజరంగ్ దళ్, విహెచ్పి, గో సంరక్షణ టీంలు ఇలా చాలా పనిచేస్తున్నప్పటికీ కూడా గోవులను తరలిస్తూ, గోవులను వధిస్తూ వాటిని హింస పెట్టే కుహానాలు తెలంగాణలో పెరిగిపోతూనే ఉన్నారు. నేను ఓదేలు 2 అనే ఒక సినిమా చూసిన. అందులో గోవు గురించి ఒక డైలాగ్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. భూతల్లి మనల్ని మోస్తుంది, గోతల్లి మనల్ని సంరక్షిస్తుంది, అవసరమైతే చివరికి దాన్ని ఉచ్చమ్ముకొనైనా బ్రతకొచ్చు. ఇది తమన్నా చెప్పిన డైలాగ్. నిజంగా గోమాత మూత్రాన్ని అమ్ముకొని కూడా బ్రతకొచ్చు. బ్రతుకు తెరువులేని వాళ్ళు, అమ్మ పాలు తాగిన వాళ్ళు ఎంత బలంగా, ఎంత బుద్ధి కుశలతతో ఉంటారో ఆవు పాలు తాగిన వాళ్ళు కూడా అంతే ఉంటారు. అందుకే గోమాత అంటాం తప్ప గోవు గోవు అనం. కొంతమంది కుహానాలు లేకపోతే సుడో సెక్యులర్లు, కమ్యూనిస్ట్ భావజాలం అని చెప్పుకునే వాళ్ళకు అదొక జంతువులాగా కనిపిస్తుంది తప్ప నిజంగా గనక ధర్మబద్ధంగా చూసే వాళ్ళకు గోవు ఒక మాతలాగా కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను మళ్ళీ అనుకుంటున్నారా? ఎంత దిగజారిపోతున్నారంటే నేను ఒక ఫోటో చూపిస్తా, చూడండి. కనిపిస్తుందా? ఈ ఫోటోను మరొకసారి స్క్రీన్ మీద ప్లే చేస్తా, చూడండి. రైట్, ఈ ఫోటో అయితే చూసారు కదా. గోవులను తరలిస్తుంటే ఈ మధ్యకాలంలో గో సంరక్షణ టీమ్స్ ఎక్కువయ్యాయి. గోవులను తరలించడం, వధించడం కుదరట్లేదని కుహానాలు పైన మొత్తం కూడా కొబ్బరి పీచులను పెట్టి మొత్తం బస్తాల్లోకి ఎక్కి, ఇక్కడ మీకు కనిపిస్తుందా? నేను చూపిస్తాను చాలా క్లియర్గా. ఇలా మొత్తము బస్తాలలో కొబ్బరి పీచు పెట్టేసి ఆ కొబ్బరి పీచుల మధ్యలో ఇలా గోవులను కుచ్చి తీసుకొని పోతుండ్రు. ఈ దరిద్రుల్ని ఏం చేయాలి? ఇవి ఒడిస్సా నుంచి హైదరాబాద్కు వస్తున్నట్టుగా తెలుస్తుంది. బజరంగ దళ్, గోరక్షణ దళ సభ్యులు యాదాద్రి జిల్లా భువనగిరి శివారులో అడ్డుకున్నారు. విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వారు వాహనాన్ని స్వాధీనం చేసుకొని నిందితుల్ని అదుపులోకి తీసుకొని గోవులను హైదరాబాద్లోని జియాగూడ గో సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆ కొబ్బరి పీచు లోపల ఉన్న ఆవుల, గోమాతల ఆర్తనాదాలు వినిపించాయి అని అక్కడ స్థానికులు ఎవరైతే ఆ గోవులను రక్షించడానికి వెళ్ళారో చెప్పారు. అంటే ఎంతకు దిగజారిపోతున్నారు. అక్రమ మానవ రవాణా ఎలా చేస్తున్నారు, ఇప్పుడు అక్రమ గో రవాణా కూడా అంతే చేసేస్తున్నారు. ఎందుకంత? ఇప్పుడు ఉదాహరణలు చెప్తే కొంతమందికి ఫుల్ కాలిపోద్ది, కానీ ఇలాంటి సందర్భంలో నేను ఉదాహరణ చెప్పకుండా ఉండలేను. ఎందుకంటే మండేటోడు నాకు ముఖ్యం కాదు, నేను చెప్పాలనుకుంది ఏంటి అనేది మాత్రమే నాకు ముఖ్యం. ఇప్పుడు పందిని ఒక మతం వాళ్ళు అసహించుకుంటారు, పందిని ముట్టుకోరు, లేకపోతే పంది తిన్నోళ్ళని చంపరు. పంది వాళ్ళ మసీదులోకి కానీ అలా వస్తే చాలా ఫీల్ అయిపోతారు, అవునా కాదా? అలాంటప్పుడు మనం కూడా ఏం చేస్తాం? వాళ్ళ ఆచారాలకు రెస్పెక్ట్ చేసి మనం అలానే ఉంటాం. కానీ మరి గోవులు కూడా హిందువులకు పరమ పవిత్రంగా భావిస్తాం. హిందువు కాదు, ప్రతి మనిషికి కూడా గోవు అనేది చాలా అవసరం. గోమాతను పూజించాల్సిన అవసరం ఉంది, గోవుల్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలిసి కూడా మరి హిందువులను, హిందూ ధర్మాన్ని దాడి చేయాలి అన్నప్పుడు గోమాతలను హింస పెట్టడం ఎంతవరకు సమంజసం? ఒక మతానికి ఒక జంతువు పడదు అంటే విలువ ఇచ్చినప్పుడు, ఒక ధర్మం ఒక గోమాతను పూజిస్తుంది అని తెలిసినప్పుడు తెలిసి దాన్ని హింసకు గురి చేయడం ఎంతవరకు సమంజసం? మరి రెండింటి కంపారిటివ్ ఇప్పుడు నేను చెప్పాలా వద్దా? చెప్పంగానే కొంతమంది కుహానా సెక్యులర్లకు, కొంతమంది మతోన్మాదులకు నా నెంబర్ పట్టుకొని ఫోన్లు చేయడమే పని పాట లేనట్టు ఉంటారు. సరే, వాళ్ళు ఫోన్ చేస్తారని నేను నిజాలను చెప్పడంలో ఏం ఆగను. అడగాలనుకున్నవి బరాబర్ అడుగుతా. ధర్మం మీద దాడి చేసి లేకపోతే ధర్మానికి ఆనవాళ్ళను నాశనం చేస్తూ అబ్బా అని పైశాచిక ఆనందం పొందే వాళ్ళంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ వినాశనానికి మీరే 6 అడుగుల గొయ్యి దవ్వుకుంటున్నారు అని. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచుతుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. మీరు చేసే చిన్న సహాయం కూడా ఛానల్ని నిలబెట్టుకోవడానికి మేము పడుతున్న తపనకు సాకారం అందేలా చేస్తుంది. సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ విధంగానైనా సహాయం చేయొచ్చు. ఇక వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి. జై హింద్, జై భారత్.